మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. భక్తి, క్రైస్తవ్యం, దేవుని సమూహం, విశ్వాసులు అని పిలువబడేటువంటి ఆ సమూహాలలో రెండు రకాల గుంపులు మనకు కనిపిస్తారు. ఏది భక్తిలో మాత్రమే, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిలో కాదు, కానీ కేవలం క్రీస్తును ఎరిగిన వారు, భక్తిలో భక్తి అంటే ఏంటో తెలిసిన వారు, వారిలో మాత్రం రెండు రకాలైనటువంటి గుంపులు మనకు కనిపిస్తారు. ఒకటి భక్తి గల గుంపు, రెండు భక్తిహీనత గల గుంపు. భక్తిహీనత అంటే మనకేంటో అర్థమవుతే భక్తి అంటే ఏంటో మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. భక్తిహీనతను గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా. భక్తిహీనత, ఎందుకని భక్తిహీనత అనేటువంటి పేరు వచ్చింది అని చూసినట్లయితే, భక్తిలో ఎప్పుడైతే హీన స్థితికి దిగజారిపోతారో వీరిని భక్తిహీనులు అంటారు. భక్తిలో దినదినము హీనులుగా మార్చబడుతూ ఆజ్ఞలను ప్రక్కన పెట్టి, పరిశుద్ధతను ప్రక్కన పెట్టి, రక్షణ వస్త్రాన్ని గోడకు తగిలించి పాపం వైపు పరిగెడతా ఉంటారో వీరు భక్తిలో హీనులుగా మార్చబడుతూ ఉంటారు. అందుకే వీరి పేరు భక్తిహీనులు. వీరికి భక్తి తెలుసా అంటే అవును తెలుసు. వీరికి యేసుక్రీస్తు తెలుసా అంటే అవును తెలుసు. వీరికి పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా అంటే అవును తెలుసు. మారు మనసు గురించి తెలుసా అంటే తెలుసు. పరిశుద్ధాత్మ గురించి తెలుసా అంటే తెలుసు. ఆత్మ వరాల గురించి తెలుసు. ఆత్మ ఫలాల గురించి తెలుసు. ఎన్ని తెలుసు. కానీ ఆ భక్తిలో మాత్రం వీరు స్టాండర్డ్గా స్థిరంగా ఉండక ఆ స్థిరత్వంలోంచి కిందకి దిగజారిపోతూ ఉన్నారు. అందుకే వీరిని భక్తిహీనులు అన్నారు. భక్తి లేదంటే భక్తి ఉంది. చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని మందిరానికి వస్తారు, క్రిస్మస్ కేకులు కోస్తారు, ఆ ఫలాలు లేని చెట్టును పెడతారు, ఆధారాలైనటువంటి క్రియలు ఎన్నో జరిగిస్తూ ఉంటారు. సాతాను సింబల్ని తీసుకొచ్చి ఆకాశం ఇదే నక్షత్రాన్ని తీసుకొచ్చి పెడతా ఉంటారు. నక్షత్రానికి 5 కోణాలు ఉన్నటువంటి ప్రతిదీ సాతాను యొక్క క్రియ. సాతాను ఆరాధించేవారు 5 కోణాలు కలిగినటువంటి స్టార్ని పెడతారు. అనేక చోట్ల ఈ చీకటి క్రియలు, చేతబడి క్రియలు జరిగించే వాళ్ళు కూడా 5 కోణాలు ఉండేటువంటి చక్రాలను గీస్తారు, స్టార్స్ని, చక్రాలను. ఇవన్నీ సాతాను యొక్క క్రియలు. ఇప్పుడు ఈ అపవాది వాటన్నింటినీ భక్తులకు తీసుకొచ్చి ఏం చేస్తాడంటే, ఈ ఫలాలు లేని చెట్టు, ఈ సాతాను యొక్క చిహ్నంగా ఉన్నటువంటి 5 కోణాల నక్షత్రాన్ని భక్తులకు తీసుకొచ్చి భక్తులను సైతం హీనులుగా మార్చివేస్తున్నాడు. ఒకవేళ మీరు క్రిస్మస్కి స్టార్ పెట్టదలిస్తే 6 కోణాలు ఉన్న స్టార్ని మీరు పెట్టండి. 5 కోణాలు ఉన్న స్టార్ని పెట్టవద్దు. 6 కోణాలు ఉన్న స్టార్ని పెట్టండి. అది దావీదు నక్షత్రానికి సాదృశ్యం. అయితే భక్తిహీనతను తీసుకొస్తాడు సాతానుగాడు. భక్తిలో దినదినం హీనులుగా అణగార్చి వేస్తాడు. ఎంతవరకు అణగార్చి వేస్తాడంటే, వీడు నరకానికి వెళ్ళి పాతాళంలో కలిసిపోయేంత వరకు, అగ్ని గంధకాల్లో కాల్చబడేంత వరకు అణుస్తూ ఉంటాడు. దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గుంపు భక్తి గల గుంపు. ఇప్పుడు దీన్ని మనం ఎలా పిలుస్తాం? భక్తి అనే పదంతో ఉట్టిగా 2 అక్షరాలతో పలికేస్తే సరిపోతుందంటే కానీ కాదు. వీళ్ళకేమో హీనులుగా మార్చబడుతున్నారు కాబట్టి భక్తిహీనులు అన్నాం. బాగుంది. మరి వీళ్ళు భక్తిలో ఎదుగుతూ ఉన్నవారు కనుక భక్తి గలవారు అని అంటే సరిపోదు. భక్తిలో ఎదుగుతున్నవారు అని అనాలి మనం. భక్తిహీనత, భక్తిలో ఎదుగుట. ఇప్పుడు భక్తిహీనతను గురించి మనం చూసాం. బిలాము అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. అతని గురించి యెహోషువ గ్రంథంలో రాయబడినటువంటి మాట సోదెగాడునైనటువంటి బిలాము అని రాయబడి ఉన్నది. అతని భక్తి ప్రారంభ స్థితిని చూస్తే, అసలు ప్రార్థన చేస్తే దర్శనాలు, ప్రార్థన చేస్తే ప్రవచనాలు, ప్రార్థన చేస్తే సమాధానాలు అన్నీ బిలాముకి వచ్చేస్తాయి. ఎట్లా వచ్చేస్తాయి కానీ మొత్తం బిలాముకే వస్తాయి. ఇటువంటి బిలాము దేవుడు చెప్పిన మాట వెనక సాతాను చెప్పే మాటకు తలవగ్గి గుడ్డివాడిగా మార్చబడి చివరకు సోదిగాడిగా మిగిలిపోయాడు. దాని అర్థం భక్తిలో హీనుడిగా మార్చబడిపోయాడు బిలాము. భక్తిలో ఎదగల. రాజైనటువంటి సౌలు
భక్తిని ప్రారంభంలో చూసినట్లయితే భక్తిలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి క్రమేణా తనకంటే ఆత్మీయతలో ఎదుగుతున్నవాడు, తనకంటే ఆత్మశక్తి కలిగినవాడు, తనకంటే ఆత్మీయ జ్ఞానం కలిగినటువంటి దావీదును చూసి అసహ్యించుకుంటూ, చేదరించుకుంటూ, కక్షతో, ఈర్ష్యతో, ద్వేషముతో చంపాలనే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంలో సౌలు హీనుడిగా హీన దశకు చేరిపోయాడు. నా ప్రియ సహోదరులారా గమనించండి, మనం భక్తిలో స్థిరంగా ఉండకూడదు. భక్తిలో స్థిరంగా ఉండకూడదు. భక్తిలో హీన స్థితికి అస్సలు చేరకూడదు. అయితే ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్రశ్నలు రావచ్చు. అందులో భక్తిలో హీనతను గూర్చి బాగుంది, మరి భక్తిలో ఎదగడం అంటే ఏమిటి? అయితే మీరు అనుకోవచ్చు, భక్తిలో ఎదగడం అంటే 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడు 10 నిమిషాలు ప్రార్థన చేయడం, ఆదివారం పూట కలర్ డ్రెస్లో వెళ్ళేవాడు తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళడం, బైబిల్ లేకుండా వెళ్ళేవాడు బైబిల్ పట్టుకుని వెళ్ళడం, ఇది భక్తిలో ఎదగడం కాదు. లేదంటే ఉపవాసం ఉండడం చేతగానేవాడు ఒకరోజు ఉపవాసం ఉంటున్నాడు, లేదంటే ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు ప్రార్థన ఎక్కడుంది ఎప్పుడుందని ఎదురు చూస్తూ విచారిస్తూ ఆడకి వెళ్తున్నవారు, ఇది భక్తిలో ఎదగడం కాదు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా. భక్తిలో ఎదగడం అనగా మనం మన వస్త్రధారణ మార్చుకుంటూ, రమ్యంగా అలంకరించుకుంటూ, ముఖానికి మేకప్ వేసుకుంటూ, జుట్టుకు రంగులు వేసుకుంటూ, చేతికి వేళ్లకు బంగారాన్ని తగిలించుకుంటూ, విలువైనటువంటి సుఖభోగమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది భక్తిలో ఎదగడం అస్సలు కానే కాదు. భక్తిలో ఎదగడం అనగా చిన్న నిర్వచనాన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు ఒక లైట్ ఉంది, పెద్ద లైటు. ఆ లైట్కి చాలా దూరంలో కొన్ని చిన్న చిన్న పరికరాలు ఉన్నాయి, కనిపించవు. అవి కనిపించాలంటే లైట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేదా లైట్ని దగ్గరికి తీసుకురావాలి. చిన్న సూది పడిపోయింది అనుకోండి, ఏదైనా ఇంత వస్తువు, ఏదైనా చిన్న నలుసంత వస్తువు పడిపోయింది అనుకోండి, మనకు వెంటనే కనిపించదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వెలుతురుని ఎక్కువ చేయాలి. ఎక్కువ చేస్తే కానీ అది కనిపించదు. ఇంకోటి చెప్తాను మీకు. ఆకాశంలో ఉండేటువంటి వ్యక్తికి ఈ భూమి మీద పెద్ద పెద్ద పొలాలు, ఇల్లు అన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. అదే ఆకాశంలో ఉండేటువంటి వ్యక్తిని ఒకసారి భూమి మీద తీసుకొస్తే ఆ చిన్నగా కనిపించేటువంటి స్థలాలు, ఇల్లే నడవడానికి, చూడడానికి అతనికి శక్తి సరిపోదు, అంత గొప్పగా ఉంటాయి. దాని అర్థం మనము దూరంగా ఉన్నప్పుడు పాపాలన్నీ చిన్నగా కనిపిస్తాయి. వెలుతురుకు దూరంగా ఉన్నప్పుడు నిజమైనటువంటి వెలుగు క్రీస్తు, నీతి సూర్యుడు, ఆయనకు దూరంగా ఉన్నంతసేపు మరకలు, మచ్చలు, పాపాలు చిన్నగానే కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే సూర్యుని కాంతికి, నిజమైనటువంటి వెలుగుకు దగ్గరగా వస్తామో అప్పుడేం తెలుస్తుంది? ఆ చిన్న మరకలు పెద్ద మరకలుగా కనిపిస్తాయి. అప్పుడేం చేయాలి? ఆ మరకలను శుద్ధి చేసుకోవాలి. పాపం లేనివాడు ఎవరూ లేడు, ప్రతివాడు పాపే. ప్రభు యొద్దకు చేరినప్పుడు పరిశుద్ధులుగా ఆయన మారుస్తాడు. పరిశుద్ధులుగా మార్చి రక్షణ వస్త్రాన్ని ధరింపచేసిన తర్వాత సాతానుగాడు అనేకమైనటువంటి ఉచ్చులను పన్ని ఆ వస్త్రానికి మురికిని అంటిస్తాడు. భక్తిలో ఉన్నప్పుడు అది మురికిలా అనిపించదు. ఇది పెద్ద పాపమా, ఇది కూడా తప్ప అని అనిపించింది. కానీ నిజమైన వెలుగు యొద్దకు వెళ్తే సినిమాలు చూడడం, అబద్ధాలు ఆడడం, బూతులు మాట్లాడడం, ముచ్చట్లు చెప్పుకోవడం, ఎన్ని పాపాలు ఇప్పుడుదా నాకు తెలియదే. వెలుగు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత ఈ పాపాలని నాకు తెలుస్తున్నాయి. ఇది భక్తిలో ఎదగడం అనగా. మన పాపములను మనం స్పష్టంగా గుర్తించడమే భక్తిలో ఎదగడం. చిన్న పాపాలను సైతం మనం వెంటనే గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం వెంటనే గుర్తిస్తామో అప్పుడే మనం భక్తిలో ఎదుగుతున్నట్టు లెక్క. ఒకవేళ ఎన్ని పాపాలు చేసినా ఏమీ తెలియనట్టుగా, చీమ కూడా కుట్టనట్టుగా ఉంటే భక్తిలో మీరు హీన స్థితికి వెళ్తున్నారన్న సంగతి వాస్తవం. మనం చిన్న మాటలు ఎవరన్నా బాధ పెట్టే మన సంగతి వెంటనే మనకు తెలుస్తుంది అంటే పరిశుద్ధాత్మ మనలో క్రియ చేస్తున్నాడు, మనం భక్తిలో ఎదుగుతున్నాము అన్న సంగతి మనకి అర్థమవుతుంది. మనం చేసే పనిలో మనకు కొంచెం కూడా మనస్సాక్షి గద్దించకుండా, పాపమే అసలు నువ్వు చేయట్లేదు,
నువ్వు అసలు భక్తుడివి భక్తురాలివి అనేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడైతే సాతాను తీసుకొస్తాడో భక్తిలో హీన స్థితికి వాడు తీసుకెళ్ళిపోతాడు, దిగజార్చేస్తాడు. సాతాను ఎప్పుడు దిగజారుస్తూ ఉంటాడు, ఎదగని కూడా వాడు పైకి. కనుక భక్తిలో ఎదగడం అంటే మన పాపాలను మనం గుర్తించడం, మన వస్త్రాల్లో ఉన్నటువంటి కల్మషం, మన చూపులో ఉన్నటువంటి కల్మషం, మన మాటలో ఉన్నటువంటి కల్మషం, మన వినికిడిలో ఉన్నటువంటి కల్మషం, మన తలంపులో ఉన్నటువంటి కల్మషం, మన హృదయ ఆలోచనలో ఉన్నటువంటి కల్మషం, ప్రతి కల్మషమును మనం గుర్తించి కడుక్కోవడమే భక్తిలో ఎదగడం. కొందరికి ఎన్ని పాపాలు చేసినా సరే అసలు పాపం చేస్తున్నాం అన్నటువంటి స్పందన, కనీస వివేచన, జ్ఞానము ఏమీ ఉండదు. కారణం వారి ఈ భక్తిహీనులుగా మార్చబడి అణిగిపోతూ ఉన్నారు. నిండా మునిగిన వాడికి నీరు పెద్ద బరువు అనిపించదంట. పాపంలో మునిగిపోయినట్టుకి ఇది పాపం ఎందుకు తెలుస్తుంది? భక్తిహీనతలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ హీన దశకి అనేటువంటి ఆ మెట్టుకు దిగజారిన తర్వాత ఇంకా ఈ పాపం చేస్తే ఏంటి, ఈ పాపం చేస్తే ఏమైందని అన్నీ చేయడానికే సాతాను గారు లాక్కెళ్తాడు తప్ప ఇంకొంచెం భక్తిగా ఉంటే బాగుండిద్ది అన్నటువంటి ఆలోచన వాడు రానివ్వడం. అందుకే మనం యోసేపుని చూసినా, దావీదుని చూసినా, యోబుని చూసినా, దానియేలుని చూసినా వీరందరూ వారు చాలా భక్తులే. కానీ వారు పరిశుద్ధత కొరకు ఎంత ప్రయాసపడ్డారంటే ప్రాణం పోయినా సరే నేను మాత్రం దేవుని కొరకే నిలబడతాను అన్నారు. అందుకే వారు భక్తిలో ఎదిగిన వారిగా ఉన్నారు. పాపం చేయడానికి పోతీఫర్ భార్య యోసేపును బలవంతం చేస్తుంటే ఈ పాపాన్ని చేసి నా దేవుని దృష్టికి నేను హీనుడిగా, అసహ్యుడిగా ఉంటాను, ఇట్టి నీచ కార్యాన్ని నేను చెయ్యను అని తన వస్త్రమును సైతం వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు, పరిగెత్తి పారిపోయాడు పాపము నుంచి. దావీదు సౌలు తరుముతూ ఉంటే సౌలు నాకంటే శక్తి కలిగిన వాడు కాదు, నా దేవుని ఆత్మశక్తి చేత సులువుగా ఓడించగలను, సౌలు నేను ఓడించేస్తాను, చంపేస్తానని దావీదు అనుకోలేదు. ఇది చేస్తే దేవుని దృష్టికి నేను అసహ్యుడిగా మార్చబడతాను అని సౌలును చంపకుండా తానే పారిపోయాడు, పరిశుద్ధత కొరకు పారిపోయాడు. తాను పాపి అన్న సంగతి గుర్తించి అంటాడు, నేను పాపుల్లో ప్రధానుణ్ణి, నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా, నా అంతరంగమున నీ మనసు నూతనంగా పుట్టించు, నన్ను శుద్ధి చేయి అని అంటున్నాడు. తన పాపాలను తను గుర్తించి తాను ఎంత హీనుడో అన్న సంగతి గుర్తించాడు. యోబు అంటాడు, నేను బూడిదలో నా తలను పెట్టుకుంటున్నాను అంటాడు. ఎందుకనయ్యా అంటే, నువ్వేం తప్పు చేసావంటే, అస్సలు నీ ఎదుట నేను మాట్లాడడానికి ఏమాత్రపు వాడను, సర్వశక్తినితోనే నా వాద్యమును తేల్చుకునేదును అని అనడానికి నాలో ఏముంది, నేను బుద్ధిహీనుడను, నేను పశుప్రాయుడను అని బూడిదలో నా తల పెట్టుకుంటున్నాను అని బూడిదను తల మీద వేసుకున్నాడు యోబు. అంటే తను ఎంత గొప్పవాడుగా ఉన్నప్పటికీ, ఎంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నప్పటికీ దేవుని దగ్గర నాలో ఏదైనా పాపం ఉందా అన్న సంగతిని వెతికి శోధించి పరిశోధించి అవును ఈ విషయంలో నేను పాపని తప్పు చేశానన్న సంగతి యోబు గుర్తించి పశ్చాత్తాపడ్డాడు. దానియేలును చూసినట్టయితే 70 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇప్పుడు దానియేలు అంటాడు, నా ముఖమునకు సిగ్గే తగి ఉన్నది, అవమానమే మాకు సరిపోయినది అంటాడు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఈయనంటున్నాడు. దాని అర్థం దేవుని పరిశుద్ధతకు, దేవుని ప్రేమకు దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళ పితరులు చేసినటువంటి పాపాన్ని దానియేలు గుర్తించాడు. ఇంత బుద్ధిహీనమైనటువంటి క్రియలను నా పితరులు ఎలా చేశారు, అయ్యో ప్రభువా ఆ పాపాలన్నీ నాయే, మా పితరులు మేమే కలిసి చేసాం, మేము పాపులము, క్షమించు అని దానియేలు దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. వీటన్నిటి విషయంలో మనం గుర్తించవలసింది, మనం భక్తిలో ఎదుగుతున్నాము అనగా మన పాపాలను మనం గుర్తించగలగాలి. అప్పటికి దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, దర్శనాలు చూస్తున్నాడు, దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని సాక్ష్యం పొందుకున్నాడు, గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడే దానియేలు. కానీ సింహాల నోళ్ళు మూయించబడినటువంటి సన్నివేశం కూడా జరిగిపోయింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు దానియేలు, నేను నా ముఖానికి సిగ్గే తగి ఉన్నది, అవమానం మాకు సరిపోయినదని. మనం ఎప్పుడైతే భక్తిలో ఎదుగుతున్నాము అనేటువంటి ఆలోచన వస్తుందో వెంటనే మనం గుర్తించాల్సింది మన పాపాలను మనం గుర్తిస్తున్నాము అనే సంగతి. ఒకవేళ పాపాలను గుర్తించకపోతే భక్తిలో దిగజారిపోతున్నామని అర్థం. మీకు ఒకే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, అది అపోస్తలుడైనటువంటి పౌలు విషయాన్ని. పౌలు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో,
నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేశ మాత్రమును తక్కువ వాడను కానని తలంచుచున్నాను అన్నాడు. తను అంటాడు, పౌలు మంచి గొప్ప సేవ చేస్తున్నాడు అంటాడు, అపోస్తుల కంటే నాకు ఏమన్నా తక్కువైందా? నేను వాళ్ళకంటే ఏమన్నా తక్కువ? నేను కూడా వాళ్ళంటి వాడినే అని అన్నాడు. ఓకే, మంచిదే. అటువంటి అభిషేకం దేవుడు పౌలుకు కూడా ఇచ్చాడు కాబట్టి పౌలు ఆ మాట అనడం సమంజసమే. మనకు కొంచెం కరెక్ట్గానే మాట్లాడాడు అని అనిపిస్తుంది. కానీ పౌలుకి అది కరెక్ట్ అనిపించలా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15:9 మనం చూస్తాం, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. ఇప్పుడు అంటున్నాడు, అపోస్తుల కంటే తక్కువ వాడిన కాను నేను, అలాగే నాకు కూడా అభిషేకం ఉంది, వాళ్ళతో పాటు నేను సరి సమానం అన్న వ్యక్తి ఇప్పుడు అంటాడు, అసలు వాళ్ళతో పోల్చుకోవడానికి నాకు సామర్థ్యత ఎక్కడున్నది? నేను సంఘాన్ని హింసించాను, ఆయన నామాన్ని అవమానపరిచాను, క్రీస్తుకు విరుద్ధంగా పరిగెత్తాను, నేను అపోస్తులుడు అని పిలిపించుకోవడానికి కూడా యోగ్యుడను కాను అంటున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఆ పేరు పిలిపించుకోవడానికి కూడా నేను అర్హుడిని కాను అంటున్నాడు. నేడు మనం గుర్తించవలసింది, ఈ అంత్య దినాల్లో ప్రతి వారు వారి పేరుకు ముందు గొప్పవారు, పూజ్యులు, ఘనులు, గౌరవనీయులు, ఇక ప్రత్యేకించబడిన వారు, ఇక వీళ్ళంటూ ప్రపంచంలో ఎక్కడ లేరు అని వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకోవడం అనేది ఈ వచ్చిన దగ్గరికి వస్తే తలదించుకోవాల్సిందే. మేము గొప్ప అనేటువంటి పదం మనంతట మనం చెప్పుకోకూడదు. పౌలు అన్నాడు, ఒకప్పుడు చెప్పుకున్నాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు, నేను అపోస్తులుడు అని అనిపించుకోవడానికి కూడా నేను అర్హుడిని కాదు. అంటే దాని అర్థం, అంత గొప్ప పరిచయం చేసినటువంటి పౌలే భక్తిలో ఎదుగుతూ ఉన్నాడు. అంత ఉన్నతమైనటువంటి ఉపదేశాలు అందిస్తున్నప్పటికీ, అద్భుతాలు చేస్తున్నప్పటికీ, ఆశ్చర్యాలు జరిగిస్తున్నప్పటికీ భక్తిలో ఎదిగే స్థాయిలోనే పౌలు ఉన్నాడు. ఒకప్పుడు శిష్యులతో నేను సమానుని అన్న వ్యక్తి ఇప్పుడు నేను శిష్యులతో సమానుని కాదు అన్నాడు. అంటే అప్పుడున్నటువంటి భక్తిలో ఇప్పుడు భక్తిలో ఎదిగాడు. అప్పుడేమో గొప్ప అని చెప్పుకున్నాడు, ఇప్పుడు నేను కాదు అంటున్నాడు. అప్పుడేమో నేను అపోస్తుల్ని అన్నాడు, ఇప్పుడైతే నేను అపోస్తులని పిలిపించుకోవడానికి కూడా యోగ్యుడను కాను అని తగ్గించుకున్నాడు. ఇంకా మనం చూస్తాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. చూస్తున్నారు ఇక్కడ, ఒకప్పుడేమో నేను అపోస్తులు లాంటి వాడిని అన్నాడు, తర్వాత అన్నాడు నేను అపోస్తులు లాంటి వాడిని కాదు, అపోస్తుల కంటే తక్కువ అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు నేను పరిశుద్ధులందరిలో కూడా తక్కువ వాడిని అంటున్నాడు. సేవకులతో పోల్చుకోవడం మానేశాడు, సేవకుల కంటే తక్కువ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు అంటాడు అసలు విశ్వాసుల్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ విశ్వాసుల కంటే నేను తక్కువ అంటున్నాడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట, శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. అసలు ఎవరు శోధించలేరు అటువంటి మాట ఇలా కూడా చెప్తారా? దాని అర్థం ఇదే? దాన్ని ఈ విధంగా కూడా వర్ణిస్తారా అన్న సంగతి కూడా జనులకు తెలియదు. అంత లోతుగా, అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు పౌలు. అటువంటి శక్తిని పొందుకున్నాడు. మరియు క్రీస్తు మర్మమును వివరించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వాడుగా ఉన్నాడు. అన్యజనులకు వెలుగుగా నియమించబడ్డాడు. ఎంత ఆధిపత్యం నాకు వచ్చినప్పటికీ నేను పరిశుద్ధులందరికంటే అత్యల్పుడను, అందుకే నాకు ఈ భాగ్యం దక్కింది అంటున్నాడు. చూసారా ఎంత భక్తిలో ఎదుగుతున్నాడు. మనం అనుకుంటున్నాం అతను తగ్గించుకుంటున్నాడు, అవమానపరుచుకుంటున్నాడు అని. కాదు, దేవుని దృష్టిలో తను భక్తిలో ఎదుగుతున్నాడు అని తెలియచేస్తున్నాడు. నేడు మనం చూసుకోవాల్సినటువంటి విషయం, కొందరు చూస్తూ ఉంటే వాళ్ళు సరిగ్గా ఒక వారం రోజులు, నెల రోజులు మందిరానికి వచ్చారనుకోండి, కాస్త వాళ్ళ వీళ్ళు చూసి భక్తులు అంటే ఇట్లా ఉంటారని వీళ్ళు కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేసి ఇక వీళ్ళలాంటి భక్తులు ఇంకెవరు లేరు ఆ చర్చిలో అన్న ఆలోచన ధోరణిలో వీళ్ళు ఉంటారు. భక్తిలో ఎదగాలని వాక్యం సెలవిస్తుంటే గర్వంలో ఎదుగుతూ ఉంటారు. భక్తిలో ఎదగండి అని వాక్యం చెప్తూ ఉంటుంటే భక్తిహీనతకి దిగజారిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మలో పొందుకోవాలి, ఆత్మీయ వృద్ధి పొందాలి అని చెప్తూ ఉంటే ఆత్మ విలువలను అణిచివేస్తూ, ఆత్మశక్తిని విడిచిపెడుతూ, ఆత్మ కార్యాన్ని ప్రక్కన పెట్టి అణిచివేయబడిన వారుగా, అణగారిపోయేవారుగా మిగిలిపోతూ ఉంటారు. కానీ పౌలు దినదినము
ప్రతి సంఘంలో తను ఉత్తరం రాస్తూ తనను తాను తగ్గించుకుంటూ ఇంకా నేను అల్పుడను, ఇంకా నేను అత్యల్పుడను అని అంటున్నాడు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను. బాగుంది. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడి తిని. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? నేను పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. ఒకప్పుడేమో నేను సేవకులతో పాటు ఉండేవాడిని అన్నాడు, తర్వాత నాకు ఆ యోగ్యత లేదు అన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధ భక్తులతో కూడా నాకు యోగ్యత లేదు, అంతకంటే తక్కువ అని తగ్గించుకున్నాడు. ఇప్పుడు అంటాడు అసలు పాపుల్లో మొట్టమొదటి పాపి నేనే అంటున్నాడు. ఇదెంత ఆశ్చర్యము! భక్తిలో ఎదగడం అంటే ఇదే. ఒకప్పుడు సైకిల్ దొక్కుతూ, తర్వాత బండి కొనుక్కొని, కారు కొనుక్కొని, తర్వాత బస్సులు లారీలు కొనుక్కొని, ఒకప్పుడు పూరు గుడిసెలో ఉంటా చిన్న డాబా కట్టుకొని, తర్వాత బిల్డింగ్లు కట్టుకొని, విల్లాలు ప్యాలెస్లు కట్టుకొని, ఒకప్పుడు ఉండడానికి స్థలం లేకపోతే ఎకరాలు స్థలాలు కొనేసి. ఇది కాదు భక్తిలో ఎదగడం అంటే. తనను తాను తగ్గించుకున్న వాడు మాత్రమే హెచ్చించబడతాడు. తనను తాను తగ్గించుకోవడం తెలుసుకున్నవాడే భక్తిలో ఎదుగుతాడు. పౌలుకి అది బాగా తెలుసు. దేవుడు నేర్పించాడు, తగ్గింపులోనే నిజమైన భక్తిలో ఎదుగుదల ఉన్నది అని. కొంచెం ప్రార్థన చేయడం వస్తే అసలు ఇలా పట్టుకోలేం కొంతమందిని. అసలు మేమే ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంచెం పాడడం వస్తే కాళ్ళని పట్టుకోలేం, మాకు పాటకి ఛాన్స్ లేదంటారు. కొంచెం సంగీతం వాయించడం వస్తే అసలు మమ్మల్ని పిలవలేదేంటి అంటారు. కొంచెం వాక్యం చెప్పడం వస్తే అసలు నాతో కదా చెప్పించాల్సిన వాక్యం, నేనే కదా అంతకంటే గొప్ప చెప్తాను, నాకంటే గొప్ప చెప్పాడా. భక్తిలో హీన స్థితికి వెళ్ళిపోయే వారి యొక్క మనస్తత్వం ఇది. కానీ భక్తిలో ఎదిగే వారి పరిస్థితి, నేను దేవుని చేతిలో పాత్రను, ఆయన ఎప్పుడు ఎలా వాడుకుంటాడో అప్పుడు వాడుకుంటాడు, అప్పటి వరకు నేను మౌనంగా ఉన్నటే నా పని అని మౌనంగా నిలిచిపోతాడు. దేవుని కొరకు తన స్థితిని అంతా తగ్గించుకుంటూ, ఇంకా నేను తక్కువ, ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏముందో, ఈ స్థితిలో నేను ఇంకా అణచబడవలసిన వాడిగా ఉన్నానేమో, ఇంకా నేను నలపబడవలసిన వాడిగా ఉన్నానేమో, ఇంకా నేను తెలుసుకోవాల్సినవి సహనము, ఓర్పు, భక్తి, శక్తి, ఇవన్నీ నాకు కావాల్సి ఉన్నాయేమో, దీర్ఘశాంతము, విశ్వాసం, ఇవన్నీ నాకు కావాలేమో, అందుకే ప్రభు ఈ మార్గంలో నన్ను నడిపిస్తున్నాడేమో అని ఎరిగి ఉంటాడు. ఇది భక్తిలో ఎదిగే వారి యొక్క మనస్తత్వం. పౌలును చూసినట్లయితే 64 AD అనగా 60వ సంవత్సరంలో ఎఫెసీయులకు రాశాడు. తిమోతికి రాసిన పత్రిక కంటే 10 సంవత్సరాల ముందు ఎఫెసీయులకు రాశాడు. ఆ పత్రికలో నేను పరిశుద్ధులందరికంటే తక్కువ వాడనున్న సంగతి గ్రహించాడు. దానికంటే ఇంకొంచెం ముందు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే 55-56 సంవత్సరాల్లో కొరింథీయులకు పత్రిక రాశాడు. ఇక్కడ అంటాడు నేను శిష్యుల కంటే కూడా తక్కువ వాడను అన్నాడు. దాని అర్థం తన పరిచర్య పెరుగుతూ ఉండగా, తన భక్తి జీవితం సంవత్సరం గడుస్తూ ఉండగా తాను ఎంత అల్పుడనో అన్న సంగతి గుర్తించాడు. కొరింథీ సంఘంలోనేమో నేను సేవకుల కంటే తక్కువ అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఇంకొంచెం ఎదిగాడు. నేను పరిశుద్ధ విశ్వాసుల కంటే కూడా తక్కువ వాడను అన్నాడు. తిమోతికి రాసి అంటాడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా ఎదిగాడు. నేను పాపులలో ప్రధాన పాపుని అంటున్నాడు. ఒక వ్యక్తి భక్తిలో ఎదుగుతున్నాడా లేదా అన్న సంగతిని దీన్ని బట్టి మనం నిర్ధారించగలం. మనం పాపము చేస్తున్నాము అన్న సంగతి మనం గుర్తించగలిగితేనే భక్తిలో ఎదుగుతున్నట్టు. ఆ మధ్య ఒకరు నన్ను అడిగారు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని ఎలా గుర్తించగలమని. సరిగ్గా ఇదే మాట నేను వారికి తెలియజేశాను. ఏమనగా, ప్రవచనాలు చెప్తున్నాం, దర్శనాలు చూస్తున్నాం, ప్రార్థన మేము ఎక్కువ చేస్తున్నాం, మరి నిజంగా ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తే అట్లా ఉండదు. సరే ప్రార్థన ఎక్కువ చేస్తున్నాం, మేము పాటలు బాగా పాడేస్తాం, అన్నీ చేసేస్తాం, మేము అక్కడ ఉంది ఇక్కడ ఉంది, అక్కడ చేసాం ఇక్కడ చేసాం, ఆ దాన ధర్మాలు చేసాం ఈ దాన ధర్మాలు చేసాం, అక్కడ క్రిస్మస్ ట్రీ పెద్దది పెట్టాం, ఇక్కడ పెద్ద స్టార్ పెట్టాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో ఎదుగుతున్న వారి యొక్క క్రియలు కానే కాదు.
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలంటే వారు మాట్లాడే భాషలు, అన్య భాషలు, ప్రవచనాలు, దర్శనాలు, ప్రార్థనలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, వాక్యవర్ణలు ఇవి కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా వారు ప్రతి పాపాన్ని వెంటనే గుర్తించగలుగుతారు. పరిశుద్ధాత్మ గురించి రాయబడినటువంటి మాట, ఆయన ప్రతి పాపమును ఒప్పింపచేస్తాడు అని. తన అర్థం, మనం పాపము చేసామన్న సంగతి వెంటనే మనకు దేవుడు తెలియజేస్తే, పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తే అప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు. ఒకవేళ మనం పాపం చేసామన్న సంగతే మన ఆలోచన లేకపోతే సాతాను చక్కగా నడిపిస్తున్నాడు అన్న సంగతి వాస్తవం. కనుక మనం భక్తిలో ఎదుగుతున్నాము అని అనగా మనం భక్తిలో మన పాపాలను గుర్తించగలగాలి. మన ఆధ్యాత్మిక విలువలు ఎంత ఎదుగుతున్నాయి, మనం తగ్గించుకుంటున్నామా, దీర్ఘశాంతం కలిగి ఉన్నామా, కోపాన్ని జయించగలుగుతున్నామా, అబద్ధాలు ఆడకుండా ఉండగలుగుతున్నామా, సత్యం కొరకు సాక్షి నిలబడగలుగుతున్నామా, అందరినీ ఏకరీతిగా ప్రేమించగలుగుతున్నామా, వాక్యాన్ని శ్రద్ధగా వినగలుగుతున్నామా, వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా, ఆజ్ఞానుసారంగా జీవించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్నలు మన ముందు పెట్టుకొని కుటుంబంలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, ప్రతి చోట, అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థితిగతుల్లో, నలుగురు మధ్య, సమూహం మధ్య, 4 గోడల మధ్య, బయట స్థలంలో కానీ ప్రతి చోట కూడా మనం పవిత్రత కొరకు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నామో అన్నదే భక్తిలో ఎదగడం అనేటువంటి మాట. కనుక మనం భక్తిలో ఎదగాలి, ఎదుగుతున్నామని అన్నట్లయితే మన పాపాలు ప్రతిదీ గుర్తించి ప్రభువు చెంత పశ్చాత్తాపడినట్లయితే మనం భక్తిలో ఎదుగుతున్న వారంగా దేవుడు నిర్ణయిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచినట్లయితే ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలుతండి నా ప్రభు, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలని దీవించండి. మరి ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చండి. భక్తిలో ఎదగడం అనేటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశారు అయ్యా. ప్రతి పాపాన్ని వెంటనే గుర్తించగలిగేటువంటి ఆధ్యాత్మిక విలువలను, స్థితిని ప్రతి వారికి దయచేసి భక్తిలో ఎదిగింపచేసి పాపాన్ని జయించే శక్తిని కలుగొచ్చేసి, ఎంత గొప్ప ఆధ్యాత్మిక విలువలు కలిగినప్పటికీ, ఎంత గొప్ప నీ ఆత్మశక్తి చేత నింపబడినప్పటికీ నీ ఎదుట పాపలమే అన్న సంగతిని గుర్తించి ప్రతి చిన్న అవిధేయతను గ్రహించి విడుదల పొందుకొని ఆ మరకను కడుక్కొని శుద్ధి చేసుకున్న వారంగా సార్వత్రిక సంఘంగా సిద్ధపరచబడి నిత్య రాజ్యానికి అలంకరింపబడినటువంటి వధుగా చేర్చబడినట్లుగా సహాయము దయచేయమని, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ నిండాగా దీవించమని, పరిచయం దీవించమని, నీ రాకడ రాజ్యాన్ని ప్రతి వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని వాక్య సందేశముల కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు అందించబడతాయి. ప్రతిదినము క్లుప్త సందేశాల ద్వారా దేవుడు పరిచయం నడిపిస్తున్నాడు. మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కొరకు, ఉన్నతమైనటువంటి ఉపదేశాల కొరకు, సత్య సహవాసం కొరకు, తండ్రితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసంలో మీరును పాలుభాగస్తులు కండి, వాక్యాలు వినండి, ఆత్మీయ వృద్ధి పొందండి. గాడ్ బ్లెస్ యూ.